అన్న నేను హైకోర్టు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ మీద స్టేని ఎలా ఇస్తారు? ఇది పూర్తి స్థాయిలో అగ్రవర్ణ నాయకుల కుట్ర ప్లస్ అన్ని పార్టీల కుట్ర. ఎందుకంటే పేరుకి మాత్రమే బీసీల పైన ప్రేమ చూపిస్తారు. ఎప్పుడైతే రిజర్వేషన్ ఫలాలు వచ్చేసరికి ఒక సిస్టమేటిక్ గా ఒక కులగన చేయడం జరిగింది. వేరే రాష్ట్రాలలో జరిగినటువంటి జడ్జిమెంట్లను ఉద్దేశించి ఆ జడ్జిమెంట్ లో ఈ విధంగా ఇచ్చిర్రు. ఈ జడ్జిమెంట్ కి ఇక్కడ కూడా ఆమోదం తెలపాలి గవర్నరు. ప్లస్ 50% దాటొద్దు సీలింగ్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. మేము ఒకటే అంటున్నాము, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ చట్టాలు ఏ విధంగా ముందుకు వచ్చినాయి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాత్రికి రాత్రి అమలు చేసేసారు కదా 2 సభలలో. అప్పుడు 50% రిజర్వేషన్ క్యాప్ సీలింగ్ అనేది రాలేదా? అప్పుడు గుర్తు రాలేదా? ఇక్కడ బండి సంజయ్ గారు బీజేపీ నాయకులు అంటారు ముస్లిం రిజర్వేషన్లు ఉన్న ఇలా ముస్లింలు కేటాయించారని. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల 2.7% 2.8% ముస్లింలు లేరా? మరి అందులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ముస్లింలు ఉన్నప్పుడు అందులో ఉన్నది ఏంది? ఎస్సీ ఎస్టీ బీసీలకు కాకుండా ఇతరులకు వర్తిస్తుంది అని, అగ్రకుల ముస్లింలకు కూడా వర్తిస్తుంది. మరి అలాంటిది ఫాల్తూ మాధవరెడ్డి గారికి కనిపిస్తలేదా? రెడ్డి జాగృతి పేరు మీద చేసినటువంటి ఈ లుచ్చగానికి కనిపిస్తలేదా? మరి ఈడబ్ల్యూఎస్ కూడా మాకు వర్తిస్తుంది అంటున్నాడు. వానికి ఏం తెలుస్తుందో ఏందో. మీరు కూడా వాడుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలు వాడుకోవచ్చు అని అంటాడు ఒక లైవ్ డిబేట్లో. చెప్పు తీసుకొని కొడతారా రే నిన్న కూడా చూస్తే. ఎందుకంటే వాళ్ళ ఫలాలు మేము అడగట్లేము. మీ 10% ఉన్నారా, 7% ఉన్నారా, 5% ఉన్నారు, అప్ టు 10% అంటే 10% రిజర్వేషన్ అమలవుతుంది ఈడబ్ల్యూఎస్. అయినా కూడా 10 కాకపోతే 11 తీసుకోరు. కానీ మేమెంతో మాకంతా, మేము 62% ఉన్నాం, 42% రిజర్వేషన్ రావాలని అన్నాము. అలాంటిది మా నోటికాడ కుడలాక్కోనికి మీకు మనసు ఎట్లా ఒప్పుతుందని అంటున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మీ చేతి కిందనే ఉండాలా మేము? అంటే సర్పంచులు కావద్దు, ఎంపీటీలు కావద్దు, జెడ్పీటీలు కావద్దు, ఎమ్మెల్యేలు కావద్దా? కొందరు అంటారు ఓపెన్ లో కొట్లాడాలి చేయాలని చెప్పేసి. ఎక్కడైతే రాజ్యాంగంలో ఒకటే రాసిరు, అన్ని వర్గాలు సమానత్వం కావాలి, అన్ని వర్గాలకు ఈ రాజ్యాంగబద్ధంగా పదవులు అందాలి, విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక అసమానతలు ఉండొద్దు అని అన్నది. అంతే తప్ప రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ దాటొద్దు అని చెప్పేసి రాజ్యాంగంలో లేనే లేదు. అలాంటిదే జడ్జిమెంట్లను బేస్ చేసుకొని అందరు ఇక్కడ కుట్ర పన్ని ఇక్కడ అగ్రకుల నాయకులు అందరూ ఈ రెడ్డి జాబితో వెనకాల బీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి వాని ముందు కుసగొల్పి ఈ బీసీల గొంతు కోస్తురు. ప్రతి ఒక్కరికి చైతన్యం వస్తుంది. బీసీ బిడ్డలందరూ కూడా అరే ఇంత అన్యాయం చేస్తున్నారు మనల్ని, మనం కనీసం సర్పంచులు కావద్దా, ఇంత కుట్రనా అని చెప్పేసి అని కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తుండు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు. వ్యవస్థలో చూసుకున్నట్టయితే బీసీలు అంతా నిస్సహాయంగా కనిపిస్తున్నారు అన్న. ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది బీసీల కంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీసీలకి ఇప్పుడు ఇక్కడైతే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అయితే కులగణన చేసిర్రు, ఒక డెడికేషన్ కమిషన్ వేసిర్రు, దానికి ఒక బడ్జెట్ కేటాయించారు, 2 సభలలో బిల్లు పెట్టి పైకి పంపించారు. 9th షెడ్యూల్లో పెట్టాలి అని అన్నారు. మరి 9th షెడ్యూల్లో పెట్టాల్సిందైతే వాస్తవానికి కేంద్రం పెట్టాలి, కేంద్రం పెట్టలేదు. దాంతో చట్టం చేసిర్రు, గవర్నరు ఆమోదం తెలపాలి. సరే ప్రభుత్వం కూడా 3 నెలలు ఒకవేళ రాష్ట్రపతి దగ్గర కానీ ఇక్కడ గవర్నర్ దగ్గర కానీ ఏదైనా బిల్లు ఉంటే సంతకం కాకపోతే అది ఆటోమేటిక్గా ఆమోదం తెలుపుతుంది అని చెప్పేసి కూడా మన తమిళనాడు దగ్గర జరిగినటువంటి కేసులలో చూసినాం. మరి వీళ్ళు 3 నెలలు కాకుండా ఎందుకు ముందు పోయారు? 22 నెలలు ఆగిన వాళ్ళు ఇంకొక 2 నెలలు ఆగితే అయ్యిపోయేది. అంటే బీసీల అసహనం ఎందుకు చూస్తున్నామంటే ఓపికతోని, ఒక క్రమశిక్షణతోని మేము అన్నీ ఎదురు చూస్తున్నాం. ఎక్కడ కొట్లాడాల్సిన అవసరం లేకుండా సరే ఒక సిస్టమేటిక్గా ముందు పోతుంది, ఇన్ని సంవత్సరాల కళ నెరవేరబోతుంది అని ఎదురు చూసిన వాళ్ళకి ఇక్కడ ఎదురు దెబ్బ తలిగేసరికి ఒక అసహనానికి లోనవుతున్నాం. కానీ తగిన బుద్ధి చెప్తాము. ఎవడెవడైతే వీళ్ళ వెనకాల ఉన్నాడో, ఈ మాధవరెడ్డి గారి వెనకాల, గోపాల్ రెడ్డి వెనకాల ఏ పార్టీలకి ఏ నాయకులు ఉన్నారో ఖచ్చితంగా అందరూ బుద్ధి చెప్తాం. మా బీసీ జాతులని చైతన్యపరుస్తాం. చైతన్యపరిచి ఎవరి ఓట్లు వానికి వేసుకునే విధంగా ముందు తీసుకొస్తాం. 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఎలక్షన్ లో పోనీయం. రాష్ట్రంలో చూసుకున్నట్టు జనాభా శాతంలో ఎక్కువ శాతంగా ఉన్న బీసీలు అంటే ఎందుకు ఇంత అన్యాయానికి గురవుతా ఉన్నారు? కొంత వెనుకబడ్డ జాతులు, కుల వృత్తులకే అంకితమైన వాళ్ళు, రాజకీయ చైతన్యం కొంచెం తక్కువ ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. మా వాళ్ళేమో కష్టానికి ఎక్కువ ఉంటారు, ఇక మిగతా కొందరు నాయకులు ఏమో రాజకీయంగా అంకితం అయ్యి అందులో దోపిడీలు చేసి మొత్తం శాండు, వైను, మైను, గేను, బంగ్లాలు, కాంట్రాక్టులు, రాజకీయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, సెక్రటేరియట్లు అన్ని వాళ్ళే, దానికి అంకితం వాళ్ళయ్యారు. మా వాళ్ళు నిజాయితీ పరులు కాబట్టి కుల వృత్తులకు అంకితమై ఇప్పుడిప్పుడు చైతన్యం వస్తున్నారు కాబట్టి ఆ విధంగా రాజకీయానికి చైతన్యం తక్కువ అయ్యి కొంత దూరం అయ్యారు. ప్లస్ వీళ్ళ అగ్ర కులాల కుట్రలకు కూడా బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బీసీలు ఎక్కడ కూడా వెనుకబడి అంటే పూర్తిగా వెనుకబడి లేరు.
అంత పెద్ద ఎన్టీ రామారావు లాంటి కలకుర్తిలో ఓడించిన ఘన చరిత్ర ఒక బీసీ బిడ్డదే చిత్తరంజన్ దాస్. అంటే ఉద్యమాలకి మేము పనికొస్తాం. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా మొట్టమొదట ఉద్యమాలు చేసి ప్రాణాలు అర్పించింది బీసీలే. మలిదశ ఉద్యమాలు చేసి 1200 మందిలో దాదాపు 90% ప్రాణాలు అర్పించింది బీసీలే. అంటే ఉద్యమాలు మావి, ఫలితాలు మీవి. కష్టం మాది, ఫలితం మీది. ఓట్లు మావి, అధికారం మీద అని చెప్పి అడుగుతున్నాము. అంటే ఇప్పుడిప్పుడే ఇంత చైతన్యం వచ్చిన కులాలకి రాజ్యాంగబద్ధంగా ఈ వర్గాలు వెనుకబడ్డాయని చెప్పేసానని ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక రిజర్వేషన్ అమలు చేద్దామని చెప్పేసి ముందుకు పోతే అన్ని పార్టీలు కుమ్మక్కయ్యి ఈ విధంగా రాజకీయ రిజర్వేషన్ రానేకుండా చేస్తున్నటువంటి ఈ అగ్రకుల నాయకులు మీరు ఒకసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఈ వర్గాలు ఈ విధంగా ఉంటాయని చెప్పారని మీరు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రులు మీరే ఉన్నారు, ఇక్కడ మంత్రులు మీరే ఉన్నారు, ఎమ్మెల్యేలు 60 మంది 70 మంది మీరే ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు మీరే ఉన్నారు, నామినేట్ పదవులు మీరే ఉన్నారు, అన్నీ మీరే ఉన్నారు, వ్యాపారాలు మీరే ఉన్నారు. మరి కనీసం మిగతా వర్గాలు ముందు రావద్దా? మిగతా వర్గాలు జనాభా ప్రాతిపదిక ప్రకారంగా కూడా ముందుకు పోవద్దా? ఈ విధంగా కుట్రలు మానుకోవాలి. మేము మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రెడ్డి జాగృతి అని కాదు, ఇంకోటి కాదు, అగ్రకుల ఎవరైతే బీసీ వ్యతిరేక శక్తులు ఉన్నారో మీ వాటా మీకు అందుతుంది. 10% రిజర్వేషన్ అందుతుంది. మీరు ఉన్న శాతానికంటే దాదాపు ఎక్కువ శాతం మీకు రిజర్వేషన్ అందుతుంది. అలాంటప్పుడు మీ వాటా మీరు తీసుకున్నప్పుడు, మా వాటా మేము తీసుకునేటప్పుడు మీరు అన్నదమ్ములాగా సహకరించాలి. మీరు కూడా మాకు ఒక అన్నదమ్ములాగా, ఓ తండ్రికి 4 కొడుకులు ఉంటే ఆస్తిలో సమానంగా ఎట్లా పంచుకుంటారో మీరు కూడా ఒక అన్నదమ్ములాగా మాకు తోడుండాలి. మేము కూడా మీ అగ్రకుల నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుపుకొని పోయి ఈ సమాజంలో సమసమాజ నిర్మాణానికి ముందు పోతాం. అంతే తప్ప ఇలాంటి కుట్రలు పడడం వల్ల మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్రకుల నాయకులు వాళ్ళపైన కూడా ఒక దుష్ప్రభావం వచ్చే అవకాశాలు ఉంటాయి. వెనకటికి మన యజ్ఞం చేస్తుంటే మా మహర్షులందరూ కూడా వర్షాలు కురవాలి, ప్రజలందరూ బాగుండాలని చెప్పి యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు మధ్యలో మాంసం ముద్దలు వేస్తూ రక్తాలు పోస్తూ యజ్ఞాన్ని భగ్నం చేసేవారు. అట్లా ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతుంటే ఈ మాధవరెడ్డి గారి లాంటోడు, గోపాల్ రెడ్డి గారి లాంటోడు కలిసి ఈ యజ్ఞాన్ని భగ్నం చేస్తారు. అగ్ర కులాలలో కూడా మంచి నాయకులు ఉన్నారు, అగ్ర కులాలలో కూడా రైతాంగాల్లో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, నక్సల్ బరి ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి కులం లేదు, మతం లేదు, వాళ్ళకి సమాజం పట్ల ఒక మంచి ఆలోచన ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రాణాలు అర్పించారు. ఇప్పుడున్న దరిద్రులు ఎవడైతే ఈ మాధవరెడ్డి గారి లాంటోడు, గోపాల్ రెడ్డి గారి లాంటోడు ఉన్నాడో వీళ్ళు దొంగలు కాబట్టి, కుట్రలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చే రిజర్వేషన్ని అడ్డుకుంటున్నారు. మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం, మీరు మీ పిటిషన్ వెనక్కి తీసుకోవాలి. ఎవడెవడైతే కుట్రలు పడుతున్నారో వాళ్ళు మీ కుట్రలు ఆపుకోవాలి. లేదంటే మాత్రం అందరూ బీసీల ఆగ్రహానికి బలిగాక తప్పదు. అలా ఇప్పుడు చూసుకున్నట్టయితే బీసీల నోటికాడి ముద్దను లాగేసుకున్నట్టు అయింది పరిస్థితి. దీనికి సంబంధించి ఏం చెప్తారా? 42% రిజర్వేషన్లు అనేది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కావాల్సిన అంశం. ఏదైతే జీవో నంబర్ 9 తెచ్చారో అంతకుముందే అసెంబ్లీలో చట్టమైనది. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో అన్ని వర్గాలు, ప్రతిపక్షం ప్రధాన పక్షం అందరు కలిసి ఏక తీర్మానం చేసి దాని మీద ఎటువంటి చర్చ లేకుండానే బిల్లును పాస్ చేశారు. బిల్లును పాస్ చేసి కూడా చాలా మందికి తెలియక జీవోలు కొట్టేశారు. ముందే చెప్పాము ఇది పేపర్ ముక్క అన్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఏదైతే గతంలో ఇంద్రసాని కేసులో కానీ లేదా కాకా కలేర్కర్ కమిషన్లో కానీ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కాదు నాగరాజు వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ అనేక జడ్జిమెంట్లలో కూడా ట్రిపుల్ టెస్ట్ చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. దాని పరంగానే క్యాస్ట్ సెన్సస్ జరిగింది, డెడికేషన్ కమిషన్ జరిగింది, అన్ని విధాలుగానే పోయింది. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ ఏదైతే మా గవర్నర్ గారితో ఇక్కడ గవర్నర్ బంగ్లాను బంద్ చేశారు, అక్కడ రాష్ట్రపతి బంగ్లాను బంద్ చేయడంతో అనేక చిక్కులు వచ్చాయి. వచ్చినప్పుడు కూడా అసాధారణంగా అధర్మంగా తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన బీసీలు కూడా ఇక్కడ కూడా మేము ఎందుకు ఇచ్చారని కూడా పోరాటం చేయలేము. మా సోదరులే పేద వర్గాల నుంచి వచ్చారు కదా, వాళ్ళ జనాభా 7% 10% ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేశాం. కానీ ఇక్కడ ఈ దుర్మార్గులు రెడ్డి జాగృతి అనే కొంతమంది నయవంచకులు ఈ తెలంగాణ సమాజంలో ఉండవలసిన వ్యక్తులు, అది భారతదేశంలో ఉండవాలి అంటే ఒకడు ఎదుగుతుంటే చూడలేక, ఒకడు మంచి జరుగుతుంటే చూడలేక ఇలాంటి నికృష్టుల వల్ల ఈరోజు గ్రామాల్లో రెడ్డిలు వర్సెస్ బీసీలుగా తయారు చేస్తున్నారు. అంటే మంచిగా అన్న తమ్ముడు బావ బమ్మడి మామ కాక అనుకునే సంప్రదాయం నుంచి యుద్ధ వాతావరణం చేద్దామని కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. కాబట్టి నేను ఏవత్తు రెడ్డి సమాజంలో ఉన్నా చెప్తున్నా, సోదరులారా మీరు మేము ఒకటే, మన శెల్కపల్క శెల్కోళ్ళము, ఇంటి పక్కన ఇంటి వాళ్ళము. కానీ కొంతమంది దుర్మార్గుల వాళ్ళ స్థితి వస్తుందని వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం మీకున్నది. నేను కోర్టులో పిటిషన్ వేశారు కదా,
ఏమనేసిరల్లా 50% దాటుతుందని వేసిరు కదా, మరి 10% రిజర్వేషన్లు వచ్చినప్పుడు మీరు అందరూ ఎక్కడ పోయారు? అంటే మీకు అన్యాయంగా 10% రిజర్వేషన్ ఇస్తేనేమో మంచిది, అక్రమంగా 10% రిజర్వేషన్ ఇస్తే మంచిది, కానీ మాకియరు. ఇంత గొప్పలు చెప్పుకునే మోడీ ప్రధానమంత్రి అని చెప్తారు, బీసీ ప్రధానమంత్రి అంటారు తప్ప బీసీలకు మీరు చేసింది ఏముంది? 9th షెడ్యూల్లో పెడితే మీకు ఇబ్బంది ఏంది? ఆ రోజు పివి నరసింహారావు గారు, అదేవిధంగా స్వర్గీయ జయలలిత గారు పోయేమో, ఇద్దరు బ్రాహ్మణ్స్ పోయేమో మన 9th షెడ్యూల్లో తమిళనాడు చట్టాన్ని అమలు చేస్తే, ఇక్కడికి వచ్చేసరికి ఏమో బీసీ అని చెప్పుకునే నువ్వు చేయవు, అదేవిధంగా రాష్ట్రం నుంచి ఉన్న బీజేపీ ప్రతినిధులు చేయరు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయదు. ఇది ఎట్లుందంటే ఈ మూడు పార్టీలు ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటారు తప్ప బీసీలకు మంచి చేస్తామని ఎవరికి ఉద్దేశం లేదు. రేవంత్ రెడ్డి గారు కావాలని బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నాడు, తూతూ మంత్రంగా కోర్టులకు పోతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలు. ఇలా మాకు ఏ పార్టీకి కూడా మా సభ్యత్వం లేదు, ఏ పార్టీకి మా మద్దతు ఉన్నది. ఎవరైతే బీసీలకు చేస్తారో వాడినే మేము మంచాం. రేవంత్ రెడ్డి గారు చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు చేయని పని క్యాస్ట్ సెన్సస్ చేశాడు, కులగణన చేశాడు, డెడికేషన్ కమిషన్ చేశాడు. ప్రాసెస్ లో ఏమైనా తప్పుండే మాకు చెప్పండి, మేము చేస్తామన్నారు. కానీ ఫస్ట్ 9th షెడ్యూల్ ఆమోదించి పార్లమెంట్ లో బిల్లు పెడితే స్థితి ఉండకపోయేది కదా. పార్లమెంట్ లో చర్చ చేసి మాకు కూడా 104వ సవరణ 105వ సవరణ చేసి మా రిజర్వేషన్లు మాకు ఇస్తే మాకు పూర్తి స్థాయిలో ఉండేటివి కదా. దీనికి ప్రథమ ముద్దాయి ప్రథమ సూత్రధారి బీజేపీ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు కూడా దీనికి పూర్తి స్థాయిలో మద్దతు తెలపలేదు. వాళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం ఉన్నది కదా, రెడ్డి జాగృతిని వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది కదా, రెడ్డి జాగృతికి విన్నవించాల్సిన అవసరం ఉన్నది కదా. మీరు ఎక్కడ నిద్రపోతురా? అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రాష్ట్రంలో బిల్లునే మీరు చట్టం చేస్తే ఎందుకు అబ్జెక్షన్ చెప్పలే? చట్టానికి అబ్జెక్షన్ చెప్పరు. వీళ్ళకి ఎట్లుందంటే ఇప్పుడు పుట్టిన పిల్లకి అబ్జెక్షన్ చెప్తున్నారు తప్ప తల్లికి అబ్జెక్షన్ చెప్తలేరు. తల్లేమో చట్టం, పిల్లనేమో జీవో. అంటే జీవో మీద వీళ్ళకు ఉన్నాయి తప్ప చట్టం మీద లేవు. కాబట్టి ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది కేవలం స్టేనే, ఎక్కడ కొట్టేయలే. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ముందుకు పోవాలి. అదేవిధంగా రెడ్డి జాగృతి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా విన్నవిస్తున్నాం, మీరు ఎంబడే కేసు విత్డ్రా చేసుకోవాలి. లేని పక్షంలో గ్రామాలలో రేపు ఓట్లకు వస్తే బీసీలు మీకు చెప్పుల దండలు వేసి పంపిస్తారు. కాబట్టి రిజర్వేషన్లు ఒక కొలిక్కిరాని పక్షాన మీ కార్యాచరణ విధంగా ఉండబోతుంది. ఏదైనా ఏం చేస్తావో తెలియదు. కేంద్రం పాత్ర ఉన్నది, రాష్ట్రంలో రాష్ట్రం పాత్ర ఉన్నది. ఇద్దరు కలిసి 42% ఇస్తేనే రిజర్వేషన్ ఎలక్షన్ పోవాలి, లేకపోతే ఆగిపోని. ఇప్పుడు ఆగమయ్యేది ఏముంది? మహారాష్ట్రలో 5 సంవత్సరాలు అవుతుంది, ఏమైనా ఆగమైందా? పక్కన కర్ణాటకలో 2.5 సంవత్సరాలు ఏమైనా ఆగమైందా? అంటే మా బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు పోతే పార్టీ పరంగా ఎవరికి వద్దు, పార్టీ పరంగా ఇస్తామంటే అదో పెద్ద నయం అంచనా. కాబట్టి మాకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతో పోవాలి. ఇంద్ర సహాని కేసు ప్రకారం కూడా, ట్రిపుల్ టెస్ట్ ప్రకారం కూడా ఖచ్చితంగా మాకు అన్ని ఉన్నాయి. ఎప్పుడో 1992 ముచ్చట చెప్తారు కానీ 2000 ఇప్పుడు అట్లంటే 1992లో జమ్మూ కాశ్మీర్ అంశం కానీ, త్రిపుల్ తలాక్ అంశం కానీ అనేక అంశాలలో మీరు చట్టాలు సవరించారు కదా. అంటే మా కోసం పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం లేదా? భారతదేశంలో 70 కోట్ల ప్రజల కోసం మీరు 5 నిమిషాలు వెచ్చించే సమయం మీకు లేదా? నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా బయట మాకు చేశారు, కులగానే చేయించింది, కానీ మన పార్లమెంట్ సెషన్ లో వారు కూడా మాట్లాడలేదు. ఎంతసేపు ఓటు చోరీ అన్నారు తప్ప ఈ బీసీల హక్కుల చోరీ గురించి ఎవరు మాట్లాడతారు. కాబట్టి ఏ వద్దు సమాజంలో ఉన్న నాయకులారా, బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, అదేవిధంగా బీఆర్ఎస్ బీసీ నాయకులారా, మీరు ఇప్పటికైనా మేల్కోండి. పార్టీ మత్తులో ఉండకండి. ఈ రంగు జెండాలు మనం ముంచడి తప్ప మనం తేల్చడి కావు. కాబట్టి ఇలాంటి దొంగ రంగు జెండాలను నమ్మొద్దు. ఖచ్చితంగా బీజేపీలో ఉన్నవారు, కాంగ్రెస్ లో ఉన్నవారు, బీజేపీ కార్యకర్తలు ఖచ్చితంగా చెప్తున్నాం, మనకి న్యాయం జరుగుతుంది. 42% ఇది మన ఆట, ఇది మన హక్కు, ఎవరిచ్చే బిచ్చం కాదు. ఖచ్చితంగా దీనిపైన ధర్మయుద్ధం చేస్తాం, విజయం సాధిస్తాం. 42%తోనే ఎన్నికలు పోవాలి, లేకపోతే మనం ఖచ్చితంగా వీరికి గుణపడని నేర్పిస్తాం.